సో హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో స్టార్ట్ చేద్దాం. సో మనకు అందరి స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో Y11 ఉంది అండ్ డైరెక్ట్ స్పెక్స్ కి వెళ్ళిపోదాం గైస్. సో స్పెక్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ M4Z స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది విత్ 3GB ర్యామ్ అండ్ 30GB స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, మినరల్ బ్లూ అండ్ అకేటెడ్ రెడ్ లో వస్తుంది అండ్ ఫంటా స్టోరేజ్ సపోర్ట్ వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 మీద బేస్ అయి ఉంది. ఇది బేసిక్ స్పెసిఫికేషన్స్ అనమాట ఓవరాల్ పర్చేస్ చేసుకోవడానికి. సో 5000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి 6.4 inches డిస్ప్లేతో పాటు వస్తుంది కాబట్టి మీకు ఒక 1.5 day ఈజీగా యూజ్ అయిపోతుంది నార్మల్ యూస్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేకి వెళ్ళిపోతాం కదా. సో డిస్ప్లేలోకి వచ్చేసరికి 6.35 inches ఉంది. సో 6.4 అని ఎందుకు 5 inches తక్కువనే అండ్ 720p x 154 హెచ్డి ప్లస్ డిస్ప్లేనే, ఎల్సిడి వస్తుంది అండ్ కెపాసిటివ్ మల్టీ టచ్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఏముంది కదా, నెక్స్ట్ కెమెరాకి వెళ్ళిపోదాం మనం. సో కెమెరాలు ఏమున్నాయి, సో కెమెరాలో మనకి ట్రిపుల్ కాదు కానీ డ్యూయల్ సెటప్ వస్తుంది. సో 13 MP ఒకటి అండ్ 2 MP ఒకటి వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా, దెన్ రియర్ వచ్చేసి 2.2 అపర్చర్తో పాటు అండ్ 2.5 అపర్చర్ 2 MP కెమెరా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 1.8 అపర్చర్ 8 MP కెమెరా వస్తుంది, ఫ్లాష్ తో పాటు వస్తుంది. సో ఇక్కడ సీన్ మోడ్స్ ఉన్నాయంట. ఆ మోడ్స్ గురించి నేను చెప్పాను కదా, ఎందుకంటే బేసిక్ మీరే చెక్ చేసుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ ఏమున్నాయి నెట్వర్కింగ్ గురించి. సో నెట్వర్కింగ్ వచ్చేసరికి మీకు తెలిసిన డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై తో పాటు వస్తుంది. 4G HDD అండ్ TDD సపోర్ట్ తో పాటు వస్తుంది రెండు. సో బాడీ వచ్చేసరికి ఇది 159.43 into 76.07 into 8.92 millimeters అన్నమాట. వెయిట్ వచ్చేసి 190.5 grams. కొంచెం లైట్ వెయిట్ ఫోన్ అయితే లైట్ గానే అనిపిస్తుంది. సో కనెక్టివిటీకి వచ్చేసరికి గాయస్ ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ బ్యాండ్విడ్త్ ఇస్తుంది. వైఫై 5 GHz బ్యాండ్విడ్త్ ఇస్తలేదు, ఓన్లీ 2.4 GHz బ్యాండ్విడ్త్ ఇస్తుంది. బ్లూటూత్ 4 ఉంది అండ్ USB 2.0 ఉంది. GPS OTG అండ్ FM రేడియో సపోర్ట్ కూడా ఉంది బై డిఫాల్ట్. సో లొకేషన్స్ వచ్చేస్తే మనకి లొకేషన్స్ GPS, బైడూస్, గ్లోనాస్ అండ్ గ్యాలియోస్ సపోర్ట్ ఉంది. సో సెన్సార్స్ లో అయితే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సోమీటర్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ అండ్ ఈ కంపాస్ సపోర్ట్ వస్తుంది. సో మనకి బాక్స్ లో ఏం వస్తున్నాయి అంటే ఇయర్ ఫోన్స్, డాక్యుమెంట్స్, మైక్రో USB కేబుల్ టు USB అంటే పవర్ కేబుల్ అండ్ అడాప్టర్, సిమ్ ఇజెక్టర్ అండ్ ప్రొటెక్టర్ కేసు అండ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అప్లైడ్ అండ్ ఇంకా ఫోన్ ఒకటి వస్తుంది. సో గైస్ ఈ ఫోన్ అయితే నా ఒపీనియన్ తీసుకోవద్దని చెప్తున్నా. రీజన్ ఏంటంటే ఇది మీకు 9000 లో వస్తుంది, ఓకేనా. సో వివోలోనే M20 ఉంది. సో M20 మీకు 11,000 వస్తుంది. బెటర్ స్పెక్స్ విత్ 4GB ర్యామ్ తో పాటు వస్తుంది అండ్ బెటర్ ప్రాసెసర్ అండ్ కెమెరా కూడా బాగుంది. మీరు భయం మీదైతే ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. నేను ఇది ఒక ఎక్స్ప్రెషన్ వీడియో తీసుకున్నా, లేదు నాకు 9,000 10,000 కూడా బడ్జెట్ ఉంది అంటే ప్లస్ ఏమైనా డిస్కౌంట్స్ వస్తాయి కదా, న్యూ ఇయర్ అని సమ్మర్ లేకపోతే సంక్రాంతి ఏదో ఒక ఫెస్టివల్ వస్తాయి కదా, ఆ ఫెస్టివల్స్ అప్పుడు మీరు ఈ ఫోన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ టైంలో ఇది ఒక 1000 రూపాయలు లేకపోతే 1500 క్యాష్ బ్యాక్ లేకపోతే డిస్కౌంట్స్ వస్తాయి. ఎట్ మీరు ఒక ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి కదా, ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అట్లా మీకు ఇది యూజ్ అవుతుంది. ఆ టైంలో ఈ ఫోన్ తీసుకుంటారని తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్ 9000 పెడతా అంటే ఇట్లా అవాయిడ్ చేయండి. మీరు తీసుకోవాలని కూడా ఇట్లా వివోలోనే M20 ఉంది, బెటర్ ఫోన్. ఒక 2000 ఎక్కువ యాడ్ అవుతాయి, కానీ దీనికంటే బెటర్ ఫోన్. ఒకవేళ మీకు కాదు వేరే సిచ్యువేషన్ ఉందంటే ఇది తీసుకోవచ్చు గైస్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం 100 సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉన్నాము అండ్ మీ సపోర్ట్ చాలా కావాలి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.